ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి, ఆయన ప్రకటించబడేటువంటి గొప్ప లేఖనాలను బట్టి గొప్ప బలాన్ని పొందుతారు. ఎందుకంటే ఆయన మాటలు ఎంతో పరిపక్వత కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి కాదు కానీ, ఏమీ గ్రహింపు లేనటువంటి వారికి కూడా అవి నడిపించేవిగా ఉన్నాయి. అవి శ్రేష్టమైనవిగా ఉన్నాయి. వాటిలో హృదయంలోకి తీసుకునేటువంటి వారందరికీ కూడా ఆయన కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థితి రావడానికి, ఆత్మీయంగా సరైనటువంటి స్థితిలో ఎదగడానికి గాను దేవుడి యొక్క లేఖనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవడం ద్వారా ఎంతో గొప్ప కృపను పొందేటువంటి వారుగా ఉంటారు. కనుక ఆయన మహిమేశ్వర్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి ఏళ్ళ ఆయన చూపుతున్నటువంటి శ్రద్ధను బట్టి ప్రతి ఒక్కరు కూడా నోహు దినాల్లోనే ఎలాగైతే జరుగుతూ ఉందో నేటి దినాల్లో కూడా ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండాలి. నోహు కాలంలో అయితే నోహు సిద్ధపడినప్పుడు తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకొని ఎలాగైతే ఒక శ్రేష్టమైనటువంటి జీవితంలోకి అతను అడుగుపెట్టాడో, ఈ కాలంలో కూడా నోహు కాలం వల్లే కొన్ని విషయాలు జరిగినప్పుడు వాటన్నిటిలో నుంచి తప్పించబడ్డానికి గాను ప్రతి ఒక్కరు కూడా దేవుడి లేఖనాల్లో, ముఖ్యంగా ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో మంచి ఎదుగుదల కలిగినటువంటి వారుగా, శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి. మీకా 7వ అధ్యాయము 2-7 వచనాలు చూసినప్పుడు, భక్తుడు దేశంలో లేకపోయినో, జనులు యథార్థపరుడు ఒకడును లేడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచి తన రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును. కనుక కనిపెట్టుకొని ఉండడం అంటే సహనం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండడం అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. మనం అనుకున్నటువంటి సమయంలో జరగాలని కోరుకుంటూ ఉంటాము. అవి జరగలేనప్పుడు బాధపడిపోతూ ఉంటాం. కనుక నిరీక్షణ కలిగి ఆయన హత్తుకొని ఉండాలి. కీర్తన గ్రంథము 131 అధ్యాయము 3వ వచనం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ప్రభు అయితే నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను. మనం సంతోషంగా ఉండాలంటే ఇతరుల కోసం కూడా మనం పనులు చేయాలి. దేవుని సంతోషపెట్టేటువంటి వారు తమ పనులు మాత్రమే కాదు కానీ ఇతరుల పనులు కూడా ఎల్లప్పుడూ వారు చేసేటువంటి వారుగా ఉంటారు. కనుక దావీదు అయితే ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. దావీదు తన జీవితంలో నిరీక్షణ కలిగి ఉండేటువంటి సంగతుల గురించి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఎంతగానో కనిపెట్టుకొని ఉన్నాడు. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినప్పుడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును, నీ నీతిని రక్షణ అన్నవారి దినమల్లా వివరించును. సహనం లేకుండా ఉండడం కంటే సహనం కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలి. అలా సహనం కలిగి ఉండాలంటే ఆయన గురించి మనం తెలుసుకోగలగాలి. కానా పెళ్లి విందులో అయితే యేసుప్రభు యొక్క తల్లి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆమె చాలా నిరీక్షణ కలిగి ఉంది. ఆయన దగ్గరకు వచ్చింది, ఏదో ఒకటి చేయమని అడిగింది. ఆయన చెప్పేటువంటి మాటలు కింద ఆమె లక్ష్యం ఉంచలేదు కానీ ఆమె చెప్పిన శిష్యులతో ఆయన ఏం చెప్తారో అది చేయండి అని చెప్పింది. అతను చేశాడు, ఒక అద్భుతాన్ని జరిగించాడు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి. అలాగే ఈరోజు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి జీవితంలోని ప్రభు అయితే ఒక కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 5-7 వచనాలు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. కనుక ఒక గద్దింపు కానీ, ఒక ఆశీర్వాదం కానీ, తీర్చిదిద్దడం కానీ ఏదైనప్పటికీ కూడా ప్రభు మనకు నడిపిస్తున్నప్పుడు దాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. అలా మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఖచ్చితంగా అన్ని విషయాలను నడిపించడం మొదలు పెడుతూ ఉంటారు. కానా పెళ్లి విందులో ఆయన ఎలాగైతే అద్భుతం జరిగించాడో నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిగించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారి ఆశ అయితే భంగం కానరదు. నీ మనస్సాక్షి, నేను హృదయస్థితిని కానీ నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే ఏదైనా నిశ్చయిత కలిగి ఉండు. ఖచ్చితంగా ప్రభు నీకు అన్ని విషయాల్లో కృప చూపించేవాడుగా ఉండి నేను బలపరుస్తాను.